ఈ నెల 20న దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక సమ్మెలో ఆటో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని ఏపీ ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర సమితి నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో సమ్మె ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక హక్కులను కాలరాస్తూ స్వప్రయోజనాల చట్టాలను అమలు చేసేందుకు యత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వం యావత్ కార్మిక లోకం వ్యతిరేక చూపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు కార్మిక హక్కులను కాలరాస్తూ బడా కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు కల్పిస్తూ పేదవాళ్లైన ఆటో డ్రైవర్లకు తిండి లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించాలని కోరారు. మే 20న విశాఖలో ఆటోల బంద్ తప్పక విజయవంతం అవుతుందని అన్నారు. ఇందులో ప్రతి ఒక్క కార్మికుడు పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మే 20వ తారీఖున దేశవ్యాప్తంగా రైతాంగ అలాగే కార్మిక వర్గం అన్నీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 44 కార్మిక చట్టాలను 4 చట్టాలుగా కుదించి కార్మికుల్ని అటు రైతాంగాన్ని వేధిస్తుంది కాబట్టి దేశవ్యాప్తంగా కార్మిక చట్టాలను అమలు చేయాలని చెప్పి సమ్మెకు పిలుపడం జరిగింది. అందులో భాగంగా విశాఖపట్నం నగరంలో ఆటో డ్రైవర్లపై కూడా చట్టాలను సవరణలు చేసి డ్రైవర్ల ప్యాక్ ఉడతలు తెచ్చే విధంగా ఈ చట్టాలను అమలు చేస్తున్నారు. కాబట్టి దీన్ని కూడా విరమించుకోవాలని చెప్పి మేము ఆటో డ్రైవర్లుగా బంద్ పిలిపిస్తున్నాం. జీవో నెంబర్ 21, 31 తీసుకొచ్చి అధిక జరిమానాలు వేసి ముందున్న జరిమాన్ని 1000 రూపాయలకు 1000 రూపాయల జరిమాన్ని 10,000 రూపాయల వరకు వేసి ఆటో డ్రైవర్లు వేధిస్తూ ఉన్నారు. ఈ చట్టాలు కానీ ఈ జీవోలన్నింటినీ కూడా రద్దు చేసి 44 కార్మిక చట్టాలు అమలు చేయాలని కార్మిక వర్గానికి అందరికీ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించే విధంగా ఈ సమ్మె ఉండాలి. ఈ సమ్మెలో కూడా విశాఖపట్నం నగరంలో ఉన్న ఆటోలకి పర్మిట్లు కానీ పార్కింగ్ స్థలాలు లేక అధిక జరిమానాలు వేస్తున్నారు. ఎలా బతకాలో తెలియని పరిస్థితి ఈరోజు ఆటో డ్రైవర్లకు ఉంది. కాబట్టి రేపు జరిగే సమ్మెలో కూడా ఆటో డ్రైవర్లందరం కూడా పాల్గొని బంధు రూపంగా దాంట్లో మేము పాల్గొని దాన్ని విజయవంతం చేసి మా హక్కులు మేము సాధించుకుంటామని చెప్పి ఈ బంధు ద్వారానే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కళ్ళు తెరిపించే విధంగా ఈ బంధు ఉంటుందని ఆటో డ్రైవర్లుగా మేము కోరుతా ఉన్నాం.